కానీ ఒకసారి ఇప్పుడు మీటింగ్లో చెప్పాడు 45 మంది ఇప్పటికీ వెళ్ళట్లేదు, సరిగా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగోలేదు, వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైంది. సిచ్యువేషన్ ఏంది, ఒక సైడ్ వేవ్ ఇది తయారైంది కదా, ఈ వేవ్ టీడీపీకి ఎలా పోతున్న వేవ్ తయారైనప్పుడు వీళ్ళకు ఉన్న ఎమ్మెల్యేలకి ఏంటంటే భయం లోపల స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు చేసే పనుల్లో నిలకడ ఉండదు. అయితే ఈ గడప గడప ప్రోగ్రామ్ అనేది పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి టీం అనేది ఫెయిల్ అయిపోయింది, తిరగలే. ఎట్ ద సేమ్ టైం ప్రజల్లో ఆలోచన సరళి మారింది. అరే మన డబ్బులు మనకి ఇస్తున్నాడు కదా, బయట నుంచి తీసుకొస్తలేదు కదా, మనకింత ఇచ్చి మళ్ళీ మళ్ళీ మనతోటే ఇంత గట్టి, ఎస్పెషల్లీ ఆటో డ్రైవర్లు. ఓకే, ఈ ఆటో డ్రైవర్లు పబ్లిక్ టెస్టిమోనియల్స్ చాలా, అసలు ఎట్లా అంటే సోషల్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, ఏ ఛానల్ పెట్టినా పబ్లిక్ టెస్టిమోనియల్స్ తీసుకొని, అవును నీకు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది కదా, దీని మీద నీ ఒపీనియన్ ఏందని అడిగేటప్పుడు ఒకటి చెప్తే ఆ ఒక్క వీడియోని ఒక 1000 మంది చూసారనుకో ఎంత ఎఫెక్ట్ చూపించింది. అవును, 10,000 ఇస్తున్నారు, ఇక్కడేమో మాకు చలానాలు మాట్లాడారు. అవన్నీ ఏమైనాయి అంటే ఎఫెక్ట్ చూపించేసి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పూర్తిగా వ్యతిరేకత అనేది పెరగడానికి కారణమైంది. అదే టైంలో ఈ రోడ్ల సమస్య, ఇది అదే టైంలో ఈ రాజధాని సమస్య, సేమ్ అదే టైంలో అభివృద్ధి సమస్య. అభివృద్ధి అంటే ఇక పూర్తి స్థాయిలో ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయకపోవడం, ఫ్యాక్టరీలు తేకపోవడం, ఇవన్నీ ప్రజలు ఏంటంటే కొంచెం ఆలోచన శక్తి మారడానికి కారణమైంది. ఓకే, ఈ కారణమైనప్పుడు చంద్రబాబు నాయుడు మీకు ఇంకొక విషయం, ఇంకొక కారణం కూడా ఉంది. ఈ కృష్ణా గోదావరి జిల్లాల్లో ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో తెలంగాణలో వచ్చిన వరదలు కూడా ఒక కారణం. ఓకే, తెలంగాణలో భద్రాచలం దగ్గర వరదలు వచ్చినప్పుడు భద్రాచలం దగ్గర జనాలందరూ చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి కొబ్బరికాయలు కొట్టారు, గుర్తుందా? అంటే ఈయన 20 సంవత్సరాల కింద కరగట్ట కట్టకపోతే ఈరోజు ఇది మునిగిపోయేది. అంటే ఈయన 20 సంవత్సరాల విజన్ అట్లా ఉంటుందని ఈ గోదావరి బెల్ట్ ఉన్న నియోజకవర్గాల్లో ఏమైందంటే అదొక మార్పుగా అయింది. ఓకే, ముందు విజన్ ఉన్న లీడరు అభివృద్ధి చేసుకోవాలన్న ఒక ఆలోచనతో ఏంటంటే ప్రజలు డిసైడ్ అయ్యారు. ఓకే, డిసైడ్ అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని నిలుపుకోవడం కోసం ఏంటంటే సిద్ధం సభలు పెట్టడం, తర్వాత వాళ్ళ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, సంక్షేమ పథకాలను ఇంకా వాలంటీర్ వ్యవస్థని స్ట్రాంగ్ చేయడం, ఇవన్నీ చేసినా కానీ ప్రజల్లో మార్పు అనేది కాలేదు. ఎందుకంటే ఆ విషయం 2014 నుంచి 19 కూడా ఉంది కదా, ఆ మధ్యలో కూడా ఉంది కదా, ఆయనకి అదే విషయం ఉందిగా. అదే విజన్ ఉంది, కానీ ఆ రోజు గవర్నమెంట్ ఏర్పడి 2019లో మాత్రం ఓన్లీ గాలి మీన్స్ అక్కడ ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప నాయకుడు, అంత గొప్ప నాయకుడు కొడుకు కదా, ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం మన ఒక వ్యూహంతో ఏంటంటే ఆ రోజు అతనికి అవకాశం ఇచ్చారు. అవకాశం చూడండి, ఆయన ఒక్క అవకాశం అని అవకాశం ఇచ్చినాక గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నాడు 100%. అండ్ చెప్పాలంటే భారతదేశంలోనే అంత పెద్దగా ఆశీర్వదించిన చరిత్ర ఆయనకే ఉంది. 151 సీట్లు అంటే ఆయనకే ఉంది. అండ్ అంత అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకి ఏది అవసరమో ఏది అనవసరమో అనేది క్యాలిక్యులేట్ చేయడంలో కొంచెం ఫెయిల్ అయ్యాడు. ఓకే, ఇక 1వ తారీఖు వస్తే ప్రజలకు డబ్బులు ఇచ్చేస్తే మన మాట ఇంటర్లే అని ఒక ఆలోచన అనేది కొంచెం దెబ్బతీసి, ఎందుకు 1వ తారీఖు రాగానే బటన్ నొక్కితే డబ్బులు వస్తాయి అనేది చదువుకున్న వాళ్ళకి అవన్నీ ఎట్లా అనిపిస్తాయి మీకు సార్ చెప్పండి. అవును, ఇప్పుడు నీకు ఉద్యోగం లేకుండా నెలకు నేను 20,000 ఇస్తే ఎంతకాలం నీకు అనేది ఉంటుంది కదా. ఇవన్నీ ఏమైందంటే కొంచెం అసంతృప్తికి గురి చేసింది. ఇవన్నీ కారణాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నుంచి అభ్యర్థి ఎవరైతే ఇన్ఛార్జిగా పనిచేశాడో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫెయిల్యూర్స్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో సక్సెస్ అయ్యి ఈరోజు కూటమి ఏర్పాటుకు వాళ్ళు వేసిన పునాది. అండ్ యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం జరిగిన ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు, సంక్షేమ పథకాలు వర్సెస్ అభివృద్ధి. ఇవే నియోజకవర్గంలో అభ్యర్థిని తక్కువ చూశారు. సింబల్స్, ఫ్యాను, సైకిల్, ఈ ఎలక్షన్సే జరిగినాయి. ఇవన్నీ మీ ఒపీనియనా లేకపోతే ఓవరాల్గా మీకు వచ్చిన నేనేం చెప్తున్నాను, నా ఒపీనియన్తో మీకే అవసరం ఉంటుంది. ప్రజల ఒపీనియన్, ప్రజల నుంచి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ప్రతి 10 మందిలో 6 చెప్పిన మాట ఇది. ఓకే, ఎక్కువగా ప్రభావితం చూపించిన అంశాలు ఏమనంటే దీంట్లో ఏం చెప్తారు? అభివృద్ధి, రాజధాని, ఇవి రెండే. ఎకనామిక్ క్రియేషన్ మరి ములపాడు లాంటి ఆ ప్రాంతాల్లో పోర్టుల నిర్మాణం జరుగుతోంది, ఆల్రెడీ అయిందని చెప్పుకున్నారు వాళ్ళు. అంటే కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ఏం చేశామనే విషయం మీద చెప్పుకోవడంలో కూడా విఫలమైందని చెప్పి వాదనలు వచ్చినాయి. నిజమేనా? 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పని అనుకున్నారు, ఎక్కడా లేనిది స్టార్ట్ చేస్తున్నారు. శిలాఫలకాలు వేశారు అరకు అటువంటి ఏజెన్సీ ఏరియాల్లో, అవును వేశారు. కానీ అది ఏమవుతుందంటే లాంగ్ రిలేషన్లో ప్రజలు దాన్ని ఇంకా పూర్తిగా తీసుకోవాలి.
రైట్. అది లాంగ్ రిలేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అవును. మరి ఉద్దానం లాంటి సమస్యని అక్కడ ఉద్దానంలో కిడ్నీ బాధితుల్ని ఆదుకోవటంలో కానీ అక్కడ ఒక అవన్నీ ప్లాంట్ ఓకే. ఏర్పాటు ఆ చేయడం సెక్టార్ ఇవన్నీ వరకు- కూడా ఆ సెక్టార్ అవేమీ ఎక్కడ ప్రభావితం చూపించలేదా? ఆ సెక్టార్ వరకు ఓకే అండి. ఓకే. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన కియా లాంటి ఒక గొప్ప కంపెనీ తీసుకొచ్చాడు. తీసుకొచ్చాక దానివల్ల ఎన్ని నియోజకవర్గాలు డెవలప్ అవుతున్నాయి. మొన్న ఒక ఎవరో పెద్ద మనిషిని ఇంటర్వ్యూలో విన్నా, ఒక కంపెనీ తీసుకొస్తే 1000 మందికి ఉద్యోగాలు ఇస్తారంట. అంటే వాళ్ళకి అంతవరకు ఆ నాలెడ్జ్ అంతవరకే ఉంటుంది అంతే. కరెక్ట్. కానీ ఒక కంపెనీ తీసుకొస్తే దాని అనుబంధ సంస్థలు ఎన్ని పుట్టుకొస్తాయి. ఎస్. అలా కియా లాంటి కియా తీసుకొచ్చినాక దాని అనుబంధ సంస్థలు ఎన్ని వచ్చినాయి. కియా సంస్థ వల్ల హిందూపూరు, అనంతపురు, మడకశిర, సింగనమల, ధర్మవరం, రాప్తాడు దాని చుట్టుపక్కల 10 నియోజకవర్గాల్లో నుంచి మేము సర్వే చేస్తున్నప్పుడు చూసాంగా బస్సులలో వచ్చి ఎంప్లాయీస్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ జాబ్ అయిపోయినాక మళ్ళీ బస్సులో తీసుకొచ్చి దించేవారు. అంటే ఎంతమందికి ఈ ప్రభావం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పడ్డ తర్వాత ఇలాంటి కంపెనీలు పుట్టుకొచ్చాయా? లేదు. అక్కడ మెయిన్ ఫెయిల్యూర్. రైట్. చూస్తారు కదా, బయటికి కనిపిస్తుంది కదా. సో ఎంప్లాయ్మెంట్స్ని పెంచాలి. ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాలలోపు ప్రభుత్వ ఉద్యోగాలని విలువ. అవును. ప్రభుత్వ ఉద్యోగాలు ఈ జాబ్ వాలంటీర్స్ క్యాలెండర్ అని అన్నారు, అది లేదని చెప్పి మాట్లాడు. అప్పుడు ఆ డిగ్రీ పీజీలు కంప్లీట్ చేసిన వాళ్ళందరూ ఇటు హైదరాబాద్ వచ్చారు. మీరు ఇంకొక విషయం నేను రీసెంట్గా హైదరాబాద్లో చూశాను. ఆంధ్రప్రదేశ్లో బీటెక్ చదివిన ఒక స్టూడెంట్ కృష్ణానగర్లో టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్నాడు. చాలా బాధాకరం. ఇలాంటి వాళ్ళకి ఏమనిపిస్తాయి? మీరు వింటే మీకే అనిపిస్తుంది. చాలా. వాళ్ళు లైవ్గా వాళ్ళు చూస్తున్నారు. అలాంటి వాళ్ళ పరిస్థితి మీకేమనిపిస్తుంది? ఇవన్నీ కలుపుకొని కొంచెం సైలెంట్ ఓటింగ్ జరిగిందని ఒక అంచనా అయితే ఉండింది. సో ఈ సైలెంట్ ఓటింగ్ అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమికి పడిందని చెప్తున్నాం. ఓకే. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది ఒక పక్కన కూటమికి పడింది. అదే రకంగా మీరు అన్నట్టుగా సైలెంట్ ఓటింగ్ కూడా కొద్ది శాతం కూటమికి పడింది. సో ఓవరాల్గా కూటమికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఈసారి వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? 49 to 51 వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా 49 to 51 మధ్యలోనే కదా ప్రభుత్వాన్ని ఏర్పాటు